ఎన్టీఆర్ జిల్లాలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా సీన్ మారిపోయిందా? నందిగామ మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ఆ ఇద్దరు నేతలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నారా? మరి అధికార పార్టీకి మెజారిటీ లేకపోయినా చైర్మన్ సీటును ఎలా గెలవబోతోంది? ఇక చైర్మన్ పదవి ఏ నేతను వరించబోతోంది? ఎన్టీఆర్ జిల్లా నందిగామ టీడీపీలో పదవుల పంచాయతీ తారాస్థాయికి చేరింది. నందిగామ మున్సిపల్ చైర్మన్ పదవి తమకు కావాలి అంటే తమకు కావాలని నలుగురు కౌన్సిలర్లు లాబింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. తమకు ఒక ఛాన్స్ కావాలంటూ పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు కౌన్సిలర్లు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు టాక్ వినిపిస్తుంది. నందిగామ మున్సిపాలిటీలో మొత్తం 20 మంది కౌన్సిలర్లు ఉండగా వీరిలో 11 మంది కౌన్సిలర్ల బలం టీడీపీకి ఉంది. ఒకరు జనసేన పార్టీకి చెందిన కౌన్సిలర్ ఉన్నారు. ఇటీవల చైర్మన్ వరలక్ష్మి, వైస్ చైర్మన్ నాగరత్నం ఇద్దరూ మరణించారు. దాంతో 2వ వార్డ్ 7వ వార్డులో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఉప ఎన్నికల్లోపే చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని నేతలంతా లాబింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కౌన్సిలర్లను పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. అయితే ఎమ్మెల్సీ తీరుపై కొందరు కౌన్సిలర్లు అసంతృప్తితో కౌన్సిల్ సమావేశానికి హాజరు కాలేదు. అప్పట్లో అధిష్టానం బుజ్జగించి కొంతమంది కౌన్సిలర్లకు హామీలు ఇచ్చింది. కానీ ఆ హామీలను కూడా నెరవేర్చకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురవుతున్నట్టు టాక్. ఈ క్రమంలోనే 5గురు కౌన్సిలర్లు అధికార పార్టీలో చేరిపోయారు. దాంతో ప్రస్తుతం వైసీపీకి 6గురు కౌన్సిలర్లు మాత్రమే మిగిలారు. ఇక కూటమి పార్టీకి 12 మంది కౌన్సిలర్లు అయ్యారు. దీంతో చైర్మన్ పీఠంపై కౌన్సిలర్లు కన్నేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చైర్మన్ పదవికి రేసులో 5వ వార్డు కౌన్సిలర్ ఏచూరి రత్నకుమారి, 8వ వార్డు కౌన్సిలర్ శాఖమూరి స్వర్ణలత, 10వ వార్డు కౌన్సిలర్ మండవ కృష్ణకుమారి, 14వ వార్డు కౌన్సిలర్ కామసాని సత్యవతి ఉన్నారు. పార్టీలో తమ కష్టాన్ని గుర్తించి తమకు ఛాన్స్ ఇవ్వాలని ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కసరత్తు చేస్తుండటంతో ఎవరికి మున్సిపల్ చైర్మన్ పదవి వస్తుందో అని కౌన్సిలర్లో ఉత్కంఠ పెరిగిపోతుంది. ఇక చైర్మన్ బరిలో ఉన్న 4గురు కౌన్సిలర్ల పనితీరు పరిశీలిస్తే శాఖమూరి స్వర్ణలత 8వ వార్డు కౌన్సిలర్ గా గెలిచారు. గతంలో నందిగామ సర్పంచ్ గా చేసిన అనుభవం ఈమె సొంతం. ఇక ఏచూరి రాము పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పట్టణ అధ్యక్షుడు బాధ్యత తీసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేశారట. మరోవైపు కామసాని సత్యవతి ఎప్పటినుంచో టీడీపీలో కొనసాగుతూ 2020లో 14వ వార్డు కౌన్సిలర్ పోటీ చేసి గెలిచారు. అయితే వయసు రీత్యా మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని, అందుచేత తనకు ఒక ఛాన్స్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నట్టు తెలిసింది. మరోవైపు మండవ కృష్ణకుమారి తనకే చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. మరోవైపు నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఎంపీ కేసినేని చిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నిక కోసం ఎన్నికల కమిషన్ ను కలుస్తామని ఎంపీ చిన్ని చెప్పారు. మున్సిపాలిటీలో ఏ అభివృద్ధి జరగాలన్నా కౌన్సిలర్ తీర్మానం తప్పనిసరి కాబట్టి అభివృద్ధి త్వరగా ఎన్నిక జరిగేలా చూడాలని కోరుతామని స్పష్టం చేశారు. ఇక చైర్మన్ ఎన్నిక కోసం ఎంతమంది అభ్యర్థులు పోటీ పడినా ఏకగ్రీవంగానే అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. మొత్తంగా మున్సిపల్ చైర్మన్ పదవి విషయంలో ఎంపీ కూడా జోక్యం చేసుకుంటూ ఉండడంతో పదవి ఎవరిని వరిస్తుంది అనేది ఆసక్తిగా మారింది.